Congratulations on your visa. We are super happy. Yeah, hi Anna. Thank you T so much. T side first visa. This intake actually. సో ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నాను నేను. అంటే టీ సైడ్ అంటే అన్నీ వచ్చినాయి. హెడ్ ఫస్ట్ ఆల్మోస్ట్ వీ గాట్ 6 to 7, బట్ వీ డింట్ స్టార్ట్ ఫర్ టీ సైడ్. క్యాష్లో వచ్చినాయి కానీ వీ సెల్ఫ్ వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు ఒక అమ్మాయి, ద ఫస్ట్ వన్ యూ ఆర్ ఎక్స్పెక్ట్ ద Yeah, అన్ఎక్స్పెక్టెడ్. సో హ్యాపీ బర్త్డే బిలేటెడ్. thank you so much, Anna. బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చారు నా ఫీలింగ్ యాక్చువల్లీ. Yes. రైట్ మహిత, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ తెలుగులో అంటే Okay. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, what's your graduation, a college, and what's your degree, what you done. Okay. I'm Mahita. నేను మహబూబ్ నగర్ తెలంగాణ and I have studied in Stanley College of Engineering and Technology for Women. In that I have done my undergraduation in the stream CME, Computer Engineering. Okay. Yeah. Computer machine engine అట్లానా, CME, రైట్? Yeah. Just computer engineering and ఓకే, రైట్. ఏమో మేము చదివేటప్పుడు అన్నీ వేరే సిఎస్సీలో ఉండే, ఇప్పుడు మొత్తం మార్చారని, ట్రెండ్ మారింది అనుకుంటా కదా. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని అలా పెడుతున్నారు కదా. ఓకే, సూపర్. సో మహిత 2025 పాస్డ్ అవుట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏప్రిల్ వచ్చావు, జూన్కి సర్టిఫికేట్స్ వచ్చినాయి. సో యూ కేమ్, నేను యూఎస్ నుంచి వచ్చాక యూ గైస్ కేమ్ అండ్ మెట్ మీ. అప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు అనుకోండి. నేను యూఎస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయలేదు కదా, స్టార్ట్ చేసామా? లేదా మేలో స్టార్ట్ చేసాం. మీరు నన్ను కలిసినాకే కదా స్టార్ట్ చేసింది కాదా, ముందే స్టార్ట్ చేసాం? ముందే May 18th కి మనం అవన్నీ సబ్మిట్ చేసామన్నా, మెమోస్ అండ్ ఆల్. రైట్. నేను యూఎస్ నుంచి వచ్చాక మీరు వచ్చారు, కలిసారు, సబ్మిట్ చేశారు. రైట్. సూపర్. సో వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పర్సనలీ మీటింగ్ ద టీమ్? సో కన్సల్టేషన్ ఎలా అనిపించింది? ఇస్ దట్ వర్త్? చాలా బాగుంది అన్న. సో చాలా రెస్పాన్స్ వచ్చింది మంచిగానే. అక్కడ ఆ రోజు కలిసినప్పుడు అంటే ధైర్యంగానే ఉందా? ఓకే, ద కన్సల్టేషన్ ఇస్ గుడ్, డీటెయిలింగ్ క్లియర్ గానే ఉందా? హౌ యూ ఫెల్ట్? అంటే మీతో మాట్లాడాక ఏ సెకండ్ ఒపీనియన్, ఏ సెకండ్ ఆప్షన్ తీసుకోకుండా డైరెక్ట్ మీ దగ్గరనే చేపించుకున్నాం, నేను మా ఫ్రెండ్స్ అండ్ ఆల్. అండ్ చాలా నమ్మకం వచ్చింది మీ దగ్గర మాట్లాడిన తర్వాత. అండ్ మా పేరెంట్స్ కి కూడా. సో వాళ్ళేమి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా మేము మీతోనే ధైర్యంగా అంతా చేపించేసుకున్నాం. ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్క పేరెంట్ కూడా మాట్లాడలేదు నలుగురులో. No. అదే ఒక్క పేరెంట్ కూడా మాట్లాడలేదు. అంటే మీరు అంత నమ్మకం ఇచ్చారు మాకు. సో మేము అసలు ఆ అవసరం కూడా రాలేదు, అందరు నమ్మేశారు ఇంకా అలా. అంటే వచ్చారు, కలిసిన రోజు కొంచెం డౌట్గానే ఉన్నారు. ఐ రియల్లీ అంటే ఆ రోజు చూశాను మీ ఫేసెస్. అంటే నీ ఫ్రెండ్ ఒక అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది, కానీ చుట్టూ ముగ్గురు మాత్రం సరే చూద్దాం అసలు ఏంటి ఈయన కథ కూడా ఏంటో చూద్దామని వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు, మాట్లాడారు. యూ గైస్ ఫెల్ట్ గుడ్. ఐ థింక్ నాకు కొంచెం భయం వేసింది కరెక్ట్గానే చెప్పానా లేదా అని. ఓకే, క్లియర్గానే ఉన్నా. అంటే నా అట్లీస్ట్ నా కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చానా లేదా అనుకుంటూ ఉన్నాను. యూ స్టార్టెడ్ ఇమీడియట్లీ. అండ్ పర్టికులర్లీ మా అందరు ఫ్రెండ్స్ కి ఒకటే యూనివర్సిటీలో రావాలని ఉంది, అది మీరు 100% ఇచ్చేసారు. సో దాంట్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే అందరూ ఒకే చోట ఉండాలనుకుని ఫిక్స్ అయ్యి వచ్చారు, మిస్ అవ్వకుండా ఫట్ మన వచ్చేసినాయి. సూపర్. సో వన్స్ వచ్చింది ఆఫర్ లెటర్, యూఆర్ గోయింగ్ ఫర్ టీ సైడ్ యూనివర్సిటీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కోర్స్ ఫుల్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్. సూపర్. 2 years ప్రోగ్రామ్ కదా? ఓకే. సో నీకు ఒక టీ సైడ్ ఒకటే పెట్టారా మహిత, లేకపోతే ఏమన్నా వచ్చినాయా వేరే యూనివర్సిటీస్? కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ వచ్చింది అండ్ డిఎంయు కూడా వచ్చిందండి. ఓకే. సో యూ వాంటెడ్ టు గో ఫర్ టీ సైడ్, నాట్ ద టీమ్ సజెస్ట్. యూ వాంటెడ్ ప్రెజర్లీ వాంటెడ్ టు గో 2 years ప్రోగ్రామ్, అది దానికోసం వెళ్ళాలనుకున్నారు. సూపర్. సో వచ్చింది, ఫీజు కట్టారు. సో ఫీజు కట్టాక క్యాష్ ఇంటర్వ్యూ కొంచెం టఫ్ అని యాక్చువల్లీ టాక్ టీ సైడ్కి రైట్ నౌ. ఫ్రమ్ లాస్ట్ 2-3 intakes, నాట్ 1 కాదు, లాస్ట్ 1.5 year నుంచి కొంచెం టఫ్గా నడుస్తుంది. ఐ థింక్ యూ క్లియర్డ్ ఇన్ 1 single shot. So give me one review, one suggestion. So how the team helped you and how you cracked it? అండ్ వితౌట్ నవ్య మ్యామ్ అండ్ యువర్ గైడెన్స్ అది అసలు అయ్యేది కాదు. మ్యామ్ చాలా గైడ్ చేసి మాకు డైలీ సెషన్స్ తీసుకొని అండ్ చాలా బాగా నేర్పించారు. మ్యామ్ చాలా సజెషన్స్ ఇచ్చారు సార్, అంటే ఎలా చెప్పాలి, ఏ ఆన్సర్ ఎలా చెప్తే బాగుంటుంది, అదంతా మ్యామ్ గైడెన్స్ వల్లనే నేను నేర్చుకున్నాను. అండ్ డైలీ మ్యామ్కి చాలా పేషెన్స్, ఇంకా ఎప్పుడైనా సరే మనకి సెషన్స్ కండక్ట్ చేసి మంచిగా రెస్పాండ్ అవుతారు. సో
ఆ టైంలో ఇంకా I got షీఈ్ మై షాడో. నేను yeah. షీఈ్ మై షాడో. షీల్ బి ఆల్వేస్ దర్ లైక్ షీఈ్ మేనేజర్ అవర్ దే. సూపర్. సో ఇంటర్వ్యూ ఫస్ట్ సెషన్లో క్లియర్ చేసి అంటే ఒక టిప్ చెప్పు. ఇంకోళ్ళు ఇస్తున్నారు, ఒక స్టూడెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది, తను అంటే మధ్యలో ఆగిపోతాం అలా అవుతుంది. సో వాట్ యూ వాంట్ టు సే, లైక్ ఏదైనా జనరల్ క్వశ్చన్ పడినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి? జనరల్ క్వశ్చన్ వచ్చినప్పుడు నథింగ్ అన్న, జస్ట్ మనం క్యామ్ ని చూసుకుంటూ అది మన ఫేస్ ని చూసుకుంటూ డైరెక్ట్ ఏది వచ్చినా సరే ఫ్లూయెంట్ గా చెప్పాలి. మధ్యలో ఆగిపోయి సైడ్ కి చూడడం లాంటివి చేయకుండా ఏది వచ్చినా సరే కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్తే ఇట్స్ ఎనఫ్ అన్న. నేను కూడా అలానే చేశాను. ఇది ఇంకా వచ్చేసింది అది. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్. సూపర్. సో వన్స్ యూ క్లియర్, మీకు యూనివర్సిటీతో అంటే మీటింగ్ అరేంజ్ అయింది కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో నందన్ సార్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో క్యాష్ కూడా హెచ్డిఎఫ్సి కాదు కదా, ఎవెన్స్ కదా నీది, ఎవెన్స్ లోన్ లెటర్, ఎవెన్స్ లోన్ సబ్మిట్ చేసాం. ఏదో వాళ్ళు మళ్ళీ డిస్బర్స్మెంట్ డీటెయిల్స్ లేకుండా కావాలన్నారు, అంతే కదా? ఎస్ సబ్మిట్ చేసాం. రిజెక్ట్ అయింది, సబ్మిట్ చేసాం. మళ్ళీ సబ్మిట్ చేసిన ఒక అంటే అసలు అంటే నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయిన దగ్గర నుంచి క్యాష్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది మైతా? 10 days ఇంకా పైన? ఎస్ అన్న, 10 to 15 days పట్టింది. మధ్యలో అది డిస్బర్స్మెంట్ డీటెయిల్స్ వల్ల రిజెక్షన్ అదే వచ్చింది. వాట్ ఎవర్ దేర్ ఆర్ సమ్ ఆబ్స్టకల్స్. ఖచ్చితంగా లేదు పెట్టంగానే వచ్చేసేది కాదు అది, దాంట్లో ఉన్నాయి ఇబ్బంది. అంటే ఒక స్టూడెంట్ అడుగుతున్నారు అన్న, లైక్ 1-2 daysలో వచ్చేస్తుందా ఇంటర్వ్యూ అయ్యాక అని. నో 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 నాట్ లైక్ దట్. అది మాత్రం అట్లా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. చాలా Patience తో wait చేయాలి. చాలా ఉంటుంది అక్కడ. నువ్వు చాలా దాటించి తీసుకురావాల్సి ఉంటుంది. చాలా వెరిఫికేషన్స్ అన్ని క్లియర్ చేశాక ఒక 10 days అయితే మినిమం, 10 to 15 days మినిమం. 15 days లోపు వచ్చేస్తుంది అని చెప్పాను. సూపర్. క్యాష్ వచ్చింది అండ్ యూ వెంట్ ఫర్ వీసా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెంట్ ఫర్ స్టాండర్డ్. 10 days పడుతుందేమో అనుకున్నాం, 5 days 6 daysలో వచ్చేసింది. 23rd వెళ్ళావా, 24th? 24th మార్నింగ్ స్లాట్. సో యూ వెంట్ 24th and you got your visa by 30 night. 30 night 11:38 if I'm not wrong, half an hour to 31. Super. 6 days. Expected that time, ఇంకా ఎక్స్పెక్ట్ చేసావా ఇంకా టైం పడుతుంది అనుకున్నా? అంటే అక్కడ వీసా ఆఫీస్ లో నాకు 10 to 15 days చెప్పారన్న. సో నేను అలానే వెయిట్ చేస్తుండే, బట్ August 5th అట్లా అనుకున్నావు? గ్రేడ్ వచ్చేసింది ఫాస్ట్ గా. అదే కదా. సూపర్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మైతా. సో యూ గైస్ లైక్ యంగ్ బ్లడ్, 2025 passed out. My girls, my boys, I feel like okay, so keep referring us. So give me one final review మైతా. సో రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? గో ఫర్ ఇట్ వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్, దట్స్ ఇట్. చాలా పేషెన్స్ గా అంతా చాలా పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు రిఫర్. థ్యాంక్ యూ. కీప్ రిఫరింగ్